స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా రజక సంఘ సోదర సోదరిమణులకు, బీసీ సోదర సోదరిమణులకు మరియు ఇందూరు నగర జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. దాంతో పాటు ఓబీసీ మోర్చా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారుల అణగారిన వర్గాలకు వారు అనగతొక్కుతూ ఏదైతే అరాచకాలు చేసిరో దానికి భూమి కోసం, భుక్తి కోసం అని తిరగబడ్డ నిజాం నిరంకుశ పాలనకు తిరగబడ్డ వీరనారి చాకలి ఐలమ్మ. రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ తను పండించిన పంటని అప్పటి నిరంకుశ నిజాం ప్రభువుల తొత్తులు ఫోర్స్ గా తీసుకెళ్తుంటే దానికి తిరగబడి పోరాడి తన పండించిన పంట తనకే దక్కాలి అని పోరాడి విజయం సాధించి సాయుధ పోరాటానికి నాంది పలికిన మహిళ చాకలి ఐలమ్మ. ఈ రోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళా మనులు అందరూ కూడా భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కానీ, స్వతంత్రం కోసం కానీ, ఎక్కడ అరాజకం జరిగినా గానీ స్ఫూర్తిగా తీసుకొని మహిళా లోకం ముందుకు పోవాలని, మహిళలంటే వంటిల్లు కుందేళ్లు కాదు, నారీ శక్తి, మహిళా శక్తి అని ఇప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా లోకానికి 33% చట్టసభలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. దాంతో పాటు అనేక మహిళల కోసం బేటీ బచావ్ బేటీ పడావ్, ఈ మధ్యనే స్వస్థ నారీ సశక్త పరివార్ అనే మహిళల గురించి, మహిళ కుటుంబంలో బాగుంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటది, పటిష్టంగా ఆర్థికంగా పటిష్టంగా ఉంటది. ఈ రకంగా ఈ రోజు కొద్ది రోజుల నెలల ముందు మనం చూసినాం ఆపరేషన్ సింధూర్. మహిళా శక్తి ఏంటిదో ప్రపంచానికంటే భారత నారీమణి శక్తి ఏంటిదో అప్పటి చాకలి ఐలమ్మ కానీ, రాణి రుద్రమ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ స్ఫూర్తిగా ఈనాటి భారతీయ మహిళలు వాళ్ళ శక్తి ఏంటిదో ప్రపంచానికి ఆపరేషన్ సింధు ద్వారా ఇద్దరే మహిళలు 21 నిమిషాలలో 13 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి నారీ శక్తి ఏంటిదో ప్రపంచానికి చెప్పింది. మనమందరం కూడా ఏదైతే వీరనారి చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని నారీ లోకం ముందుకు సాగాలని, అదేవిధంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములని కావాలని కోరుకుంటూ మరొకసారి చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై.